గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, బిల్ కలెక్టర్లు మరియు కారోబార్లకు రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రేపు మంగళవారం 17వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సిఐటియు నాయకులు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మరియు తాండూరు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులంతా కలిసికట్టుగా వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు గ్రామ పంచాయతీ కార్మికుల చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి మల్టీపర్పస్ జీవో 51ని రద్దు చేస్తా అని చెప్పి, అదేవిధంగా కార్మికుల కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గుర్తింపు కార్డులు కానీ ఏవి గిట సంవత్సరం పొద్దు గిట ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు గ్రామ పంచాయతీ కార్మికులకు. కాబట్టి రేపు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకోసం కార్మికులు పెద్ద ఎత్తున తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. ఎందుకోసం అంటే కార్మికులకు అనేక ప్రభుత్వాలు మారుతున్న ఈ యొక్క మల్టీపర్పస్ జీవో తీసుకొచ్చి అనేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాటర్మెన్ను ఏదైతే ఎలక్ట్రీషియన్ పని చేయమంటారు, ఎలక్ట్రీషియన్ కారోబార్ పని చేయమంటారు, లేకపోతే మోరీ తీయమని చెప్పి ఇట్లా గ్రామ పంచాయతీ సెక్రటరీలు గిట్ట వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం రేపు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ డిమాండ్లన్నీ గిట్ట పరిష్కారం కావాలి గ్రామ పంచాయతీ వర్కర్లు అని చెప్పి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 రోజులు సమ్మె చేసినప్పుడు టెంట్ల కాడికి వచ్చి మీ అందరికీ పర్మనెంట్ చేస్తాము, వేతనాలు పెంచుతాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మల్టీపర్పస్ జీవో 51 రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరం పొద్దవుతున్న గిట ఎలాంటి చలనం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసం రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి పంచాయతీలో పని బంద్ పెట్టి చలో హైదరాబాద్ని విజయవంతం చేయాలి.